హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. చూసారు కదా మా గోంగూర చెట్టు. నేను మీకు 3 సార్లు హార్వెస్ట్ చేసినట్టు, 2 సార్లు హార్వెస్ట్ చేసినట్టు నేను మీకు చూపించాను కదా. సో ఇవాళ మళ్ళీ నేను హార్వెస్ట్ చేస్తున్నాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇలా గోంగూరని మనం హార్వెస్ట్ చేసేసుకుని ఒక బాండీలో నూనె వేసేసుకుని బాగా వేయించేసుకోవాలి. అది బాగా దగ్గర పడిపోయాక దాని కలర్ కొంచెం మారిపోతుంది చూడండి. అప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసేసి స్టోర్ చేసేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, అలా రకరకాలుగా కూరల్లో వాడుకోవచ్చు. సో అలాగనమాట. సో ఇవాళ నేను మీకు చూపిద్దామని చేస్తున్నాను. సో ఇలా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటాను. మొత్తం పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులన్నీ నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను అనమాట, మీకు చూపిద్దామని. ఇది 3వసారి అండి వచ్చినది. ఈ గోంగూర అనేది 3వసారి వచ్చింది. సో ఇవాళ నేను పచ్చడి చేద్దాం అనుకున్నాను, ఆంధ్ర స్టైల్లో. మా అమ్మగారు చేసేవారు, చాలా బాగా చేసేవారు మా అమ్మగారు. అమ్మ చేతి వంట ఎంతైనా అమ్మ చేతి వంటే కదా. సో ఇవన్నీ నేను కోసేసుకుని నేను హార్వెస్ట్ చేసేసింది ముందర మీకు షార్ట్లో పంపించేస్తాను. ఇది ఎలా చేసుకున్నానో, ఎలా కోసేసానో ఇవన్నీ చూసేస్తున్నారు కదా మీరు. సో నేను మిగతాది మాత్రం పచ్చడి ఎలా చేయాలో నేను మిగతా లాంగ్ వీడియోలోనే పంపిస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే మీకు కూడా తెలుసుకోవాలి కదా ఎలా చేసుకోవాలో. చాలా చాలా బాగుంటుంది. నువ్వులు వేసి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. సో ఈ షార్ట్ చూసిన వాళ్ళు తప్పకుండా నా లాంగ్ వీడియో పచ్చడి చూడండి, అలాగే షార్ట్ వీడియో కూడా చూడండి. దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో దట్ నా ఛానల్ నిలబడుతుంది. వ్యూస్ పెంచండి, ప్లీజ్ వ్యూస్ పెంచండి. అంతకన్నా నేను ఏం కోరుకోవట్లేదు. దీన్ని మాత్రం నేను ఇలా స్టోర్ చేసేసుకోమని చెప్పాను కదా, ఇలా మంచిగా స్టోర్ చేసేసుకోండి. ఎంత మంచిగా స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాడేసుకోవచ్చు అనమాట. సో ఉంటానండి, నేను ఇది చేసేస్తూ ఉంటాను. ఒక చేత్తో కెమెరాతో పట్టుకుని నేను చేయడం కష్టంగా ఉంది. సో ఇది నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను. పచ్చడి మాత్రం మీకు నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఓకేనా అండి? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.